హలో అండి, అందరికీ నమస్కారం. మీకు అమెరికా గురించి ఒక చాలా స్ట్రాంగ్ నిజం ఒకటి చెప్పాలండి. ఇక్కడ మనకు తెలిసిన విషయమే, నల్లోళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఇంకొక విషయం, డిప్రెషన్ చాలా ఎక్కువ. మానసికంగా చాలామంది కుంగిపోతూ ఉంటారనమాట. దాని కారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడెట్లా పని చేస్తుంది అనేది మనకి తెలియదు. ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది అస్సలు తెలియదు అన్నమాట. మానసిక సమస్యల కారణంగా మనుషులు ఎప్పుడు ఒక మనోవేదనతో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. అందుకనే బయట రోడ్ల మీద కానీ ఎప్పుడైనా సరే అసలు మనుషులు నడవటం అనేది చేయరు. అది ఒక మనిషి అయినా ఇద్దరు మనుషులైనా సరే. ఎప్పుడు ఎవరు రివాల్వర్ తీసుకొని వచ్చి షూట్ చేస్తారా అనేది మనకు తెలియదు. కొంతమంది ఉంటారండి, ఎలా అంటే వచ్చి నేను మిమ్మల్ని పైసలు అడుగుతారు. మిమ్మల్ని పైసలు అడిగితే మీరు ఇచ్చారనుకోండి, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి అమెరికాలో ఒకవేళ ఎక్కడన్నా స్టేట్లో రోడ్డు మీద మీరు నడుచుకుంటూ పోతున్నారు, ఎవరో ఒక ఆయన వచ్చి మిమ్మల్ని ఒక రివాల్వర్ మీ మీద పెట్టి పైసలు ఇవ్వమని అడిగినారు. మీ దగ్గర పైసలు లేవనుకోండి, మీరు హానెస్ట్గా, మీరు నిజాయితీగా వాళ్ళకి నా దగ్గర పైసలు లేవు అని చెప్పారనుకోండి, వాడు షూట్ చేసేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే వాడు అడిగింది మీరు ఇవ్వలేదు కాబట్టి. ఒకవేళ మీ దగ్గర ఒక 10, 20, 100 డాలర్లు ఎంతనో ఉన్నాయి, లేదా పర్సులో ఎన్నో పైసలు ఉన్నాయి, అది తీసి వాడి చేతిలో పెట్టారనుకోండి, అయినా కూడా వాడు షూట్ చేస్తాడు తెలుసా. ఎందుకు అంటే వాడిని మీరు మీ కళ్ళతో చూశారు కదా. ఇప్పుడు వాడు పోయి ఏమనుకుంటాడంటే, ఇతను పోయి నా మీద ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడో, నాకు పైసలు ఇచ్చిన ఆయన అని చెప్పేసి వాడికి లోపల భయం అన్నమాట. కాబట్టి మీరు అసలు అంటే రోడ్డు మీద పోతుంటేనే అడుగుతారు అని కాదు. మీరు ఎక్కడన్నా షాపింగ్ మాల్లో పోయినా, బయట ఎక్కడన్నా షాపింగ్ చేస్తున్నా, ఇంకా అసలు ఎక్కడన్నా ఇంట్లో చొరబడ్డా కూడా ఇది పరిస్థితి. మిమ్మల్ని చంపేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా మన కోసం వచ్చి ఇక్కడ పోరాడేటోళ్ళు ఎవరు ఉండరు, మనల్ని చూసేటోళ్ళు ఉండరు. మనకి జరిగిన అన్యాయానికి వచ్చి కేసు వేసి దాని గురించి నిలబడి పోరాడేటోళ్ళు ఎవ్వరికి ఆ ఓపిక, ఎవరికి ఆ టైం లేదు. అందులో ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్స్ అంటే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళకి ఇక్కడ చాలా సరదా అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి ఒక కూరగాయ అయితే ఎలాగైతే సంతోషంగా కొనుక్కొచ్చుకుంటామో, ఎలా వండుకొని తినేస్తామో, వాళ్ళకి అంత సులువైన విషయం అన్నమాట ఒకరిని షూట్ చేసేయడము, ఒకరిని కాల్ చేయడము. అంటే ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ వేరే దేశంలో ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఏదో అయిందనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ మన మీద కేసు పెట్టి మనల్ని జైలుకి పంపించేలాంటి పనులు చెయ్యరు. కాబట్టి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంటే వీళ్ళకి ఇక్కడ చాలా సరదా ఉంటుంది అన్నమాట లోపల.